సాధారణంగా హైదరాబాద్లో సొంతిల్లు అనగానే ప్రస్తుతం ఉన్న రేట్లు చూసినట్లయితే ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పొచ్చు. ఇటీవల హౌసింగ్ బోర్డ్ వేలంపాటలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఒక గజం స్థలం దాదాపు 3 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. దీన్ని బట్టి హైదరాబాద్లో భూముల వాల్యూ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అపార్ట్మెంట్ల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అపార్ట్మెంట్ల ధరలు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రేంజ్ నుంచి ఏకంగా 1 కోటి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్లో సొంతిల్లు కొనుగోలు చేయడం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పోటీ పడినట్లుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపలతో పోల్చి చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం కాస్త తక్కువగానే ధరలు పలుకుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లోని తూర్పు ప్రాంతంలో విజయవాడ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే వెళ్లే మార్గాల్లో ధరలు హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంతో పోల్చి చూసినట్లయితే చాలా తక్కువ ధరలు పలుకుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతాల్లో అంటే కోకాపేట, గచ్చిబౌలి, పటాన్ చెరువు, శంకర్పల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేయాలంటే కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పోల్చి చూస్తే హైదరాబాద్లో తూర్పు ప్రాంతంలో ధరలు తక్కువగా ఉన్నాయని గమనించవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ లాంటి సిటీలో సొంత ఇల్లు కొంటే బెటరా, చిన్న టౌన్లో కమర్షియల్ స్పేస్ కొంటే బెటరా అనే అంశంపై ఇప్పుడు సమాచారం తెలుసుకుందాం. నిజానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంటే భవిష్యత్తులో దానిపై వచ్చే ఆదాయం పైన ఎక్కువగా దృష్టి పెట్టి పెట్టుబడి పెడతారు. అదే సమయంలో చిన్న పట్టణాలు అయినటువంటి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, టౌన్లలో కూడా ఇటీవల కమర్షియల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్ పైన పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా షాపులు, షోరూంలు, ఇతర కమర్షియల్ స్పేస్ నిర్మాణాలు పెరుగుతున్నాయి. అలాగే వ్యాపారాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విస్తరణ కూడా పెరుగుతుంది. హైదరాబాద్లో ఒక సొంతిల్లు కొనే డబ్బులతో చిన్న పట్టణాల్లో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ఎక్కువ లాభదాయకమని కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఈ వాదనలో నిజం లేకపోలేదు. చిన్న పట్టణాలు, టౌన్లలో వ్యాపారాలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను విక్రయించడానికి చిన్న పట్టణాలనే వేదిక చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో లభించే బ్రాండ్లు సైతం ఇప్పుడు చిన్న పట్టణాలను టార్గెట్ చేసుకుని తమ షోరూంలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు చిన్న టౌన్లలో కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్న పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెడితే లాభదాయకమని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే పెట్టుబడి విషయంలో ఎప్పుడైనా డైవర్సిఫైడ్ వ్యూహం అప్లై చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అంటే మీరు పెట్టే పెట్టుబడి 2 విధాలుగాను సమానంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్ పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ పెట్టుబడులు లాభదాయకం అన్న సంగతి గుర్తించాలి.